Hi friends, welcome back to my channel HP Maker Beauty Tips and Skincare. This is HARIKA. వీడియో లాస్ట్ వరకు చూడండి, కాన్సెప్ట్ అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న రెండు సింబల్ని మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో మనం స్కిన్ టైప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, ఎన్ని టైప్స్ అనేది. ఇప్పుడు అవి ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తానన్నాను కదా, ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ స్కిన్ రేదర్ దెన్ రేర్. ఆయిలీ కాంబినేషన్ డ్రై స్కిన్లా ఉంటుంది, కానీ నార్మల్ స్కిన్ అనేది రేర్గా ఉంటుంది. మీకు ఐడెంటిఫై కావాలంటే పక్కనున్న పిక్చర్ని చూడండి, మీకు అర్థమవుతుంది. నార్మల్ స్కిన్ మీద మనం ఎలాంటి ఫేషియల్స్ అయినా చేసుకోవచ్చు. గుడ్ ఈవెన్ టోన్ ఉంటుంది. మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్ బేస్డ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్, ల్యాక్ ఆఫ్ వాటర్, ల్యాక్ ఆఫ్ మాయిశ్చరైజర్, ల్యాక్ ఆఫ్ ఆయిల్, లెస్ ఎలాసిటీ, అన్ఈవెన్ స్కిన్ టోన్, ప్యాచీ లుక్, డ్రైనెస్. మీకు డ్రై స్కిన్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలో పక్కన ఉన్న పిక్చర్ని చూడండి, అర్థమవుతుంది. ఆయిలీ స్కిన్ని మాత్రం మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే ఆయిలీ స్కిన్ అనేది ఫేస్ మొత్తం షైనింగ్గా ఉంటుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది. అలాగే బ్లాక్ హెడ్స్, నోస్ బ్లాక్ హెడ్స్ ఉంటుంది, వైట్ హెడ్స్ ఉంటుంది అరౌండ్ నోస్ అండ్ మౌత్ అంటే చీక్ దగ్గర ఉంటుంది. దీన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే పక్కన ఉన్న పిక్చర్ని చూడండి, తెలుస్తుంది. నెక్స్ట్ జెంటిల్ సోప్స్ అండ్ క్లెన్జర్స్ ఎక్కువ యూజ్ చేయండి. డేకి 2 times కానీ 3 times కానీ ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటే ఆయిలీనెస్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్, టీ జోన్ ఆయిలీగా ఉంటుంది, చీక్స్ దగ్గర డ్రైనెస్ ఉంటుంది, బ్లాక్ హెడ్స్ ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ క్లోజ్డ్ పోర్స్ ఉంటాయి. ఇది కాంబినేషన్ స్కిన్ అంటే ఆయిలీ స్కిన్ లాను ఉంటుంది, డ్రై స్కిన్ లాను ఉంటుంది. దీన్ని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసేసేయచ్చు. కాంబినేషన్ స్కిన్ ఎలా ఐడెంటిఫై చేయాలో పక్కన ఉన్న పిక్చర్ని చూసారంటే మీకు అర్థమవుతుంది. సెన్సిటివ్ స్కిన్ ప్రిఫర్స్ జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఓన్లీ. వీళ్ళకి ఎలాంటి ఫేషియల్స్ కానీ ఏది సజెస్ట్ చేయలేము అంత ఈజీగా. వీళ్ళ స్కిన్ టైప్ ఎలా ఉంటుందంటే మనం ఇలా గట్టిగా బ్రష్ చేస్తే కూడా అదే పార్ట్లో రెడ్డిష్నెస్ వచ్చేస్తుంది. ఈవెన్ థ్రెడ్డింగ్ చేసుకోవాలన్నా కూడా ఆ ప్లేస్ మొత్తం రెడ్డిష్నెస్ అయిపోతుంది, ఫేస్ మొత్తం కూడా రెడ్డిష్నెస్ అయిపోతుంది. వీళ్ళని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై ఎలా చేయాలో ఇక్కడ పక్కన ఉన్న పిక్చర్ని చూసారంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీళ్ళు హాట్ని ఎక్కువ బేర్ చేయలేరు, కోల్డ్ని ఎక్కువ బేర్ చేయలేరు. సో ఇది సెన్సిటివ్ స్కిన్ అంటే. షో క్యారెక్టరైజ్డ్ ఆఫ్ డ్రైనెస్ అండ్ బట్ టు గ్రేట్ ఎక్స్టెండ్. నెక్స్ట్ ప్యాచీ లుక్ ఉంటుంది, సాగీనెస్ ఉంటుంది, ఇలా సాగీగా ఉంటుంది ఫేస్. సో ఇది మెచ్యూర్ స్కిన్. దీన్ని కూడా ఐడెంటిఫై ఎలా చేయాలో ఈ పక్కన ఉన్న పిక్చర్ని చూసారంటే అర్థమవుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్కిన్ టైప్స్ని ఎలా ఐడెంటిఫై చేసామో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టర్మరిక్ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో హోమ్ రెమెడీస్తో చూద్దాం. ఫస్ట్ మిల్క్, రా మిల్క్, టర్మరిక్ పౌడర్, హనీ. ఫస్ట్ మనం టర్మరిక్ని ఒక బౌల్లోకి ఒక 1/2 tablespoon వరకు తీసుకొని, నెక్స్ట్ హనీ 1 tablespoon ఆర్ 1/2 tablespoon. నెక్స్ట్ రా మిల్క్, ఇది కూడా టేబుల్స్పూన్తోనే తీసుకున్నాం. ఇది 1 tablespoon. తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ప్యాక్ని రెడీ చేసుకున్నాను. ప్యాక్ని ఫేస్కి ఈవెన్గా అప్లై చేసుకుందాం. ప్యాక్ వేసుకున్నప్పుడు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఫైన్ లైన్స్, రింకిల్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ ప్యాక్ని 15 to 20 minutes ఉంచాలి. అట్లీస్ట్ సెమీ డ్రై అన్నా అవ్వాలి. ఇప్పుడు వీక్లీ 2 వేసుకోవచ్చు ఈ ప్యాక్ని. మెయిన్ థింగ్, ఇది ఐస్ పైన అప్లై చేయకూడదు. అండ్ సారీ ఫ్రెండ్స్,
నేను ఇయర్ రింగ్స్ తీయడం మర్చిపోయాను, మీరు రిమూవ్ చేయండి. అలాగే మనం ఎలాంటి ప్యాక్స్ ఏదైనా అప్లై చేసినప్పుడు ఫేస్ నీట్గా ఉండాలి. ఎందుకంటే మన ఫేస్కి క్రీమ్స్ కానీ సన్ స్క్రీన్స్ కానీ అప్లై చేసుకుంటాం కదా. అండ్ అలాగే మనం బయట వెళ్ళొస్తాం కదా, సో ఫేస్ వాష్ చేసుకోవాలి, తర్వాత అప్లై చేయాలి. ఏ ప్రోడక్ట్ అయినా వితౌట్ ఫేస్ వాష్ మీకు అంత త్వరగా రిజల్ట్ అనేది ఉండదు. ఈ ఫేస్ ప్యాక్ అనేది అన్ఈవెన్ స్కిన్ టోన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ని ఈ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు, ఎందుకంటే టర్మరిక్ అనేది యాంటీ బ్యాక్టీరియా. సో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనం ప్యాక్ని ఫేస్కి ఈవెన్గా అప్లై చేసుకున్నాం కదా. ఇది ప్యాచీ లుక్ లేకుండా చూసుకుందాం ఫ్రెండ్స్. నా ప్యాక్ సెమీ డ్రై అయ్యింది. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను మీకు రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను టవల్తో ఫేస్ డ్యాప్ చేస్తున్నాను. ఫేస్ కూడా నేను ఎలాంటి టవల్ యూజ్ చేస్తున్నానో చూడండి. స్మూత్ టవల్తో యూజ్ చేస్తున్నాను, రఫ్ లేదు. ఫేస్ను కూడా ఇలానే డ్యాప్ చేయాలి. ఇప్పుడు ఇలా రబ్ చేయకూడదు. ఇలా రబ్ చేయడం వల్ల ఏమవుతుందో చెప్పాను కదా, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ర్యాషెస్ కానీ అలాంటివి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం నేను కొత్త కదా వీడియోస్ చేయడం, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫోన్ నేను అలవాటు చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ హెచ్బీ మేకర్ బ్యూటీ టిప్స్ అండ్ స్కిన్ కేర్. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.